హాయ్ గైస్ అందరికీ ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఇప్పుడు చెప్పేది ఏంటంటే మన ఐటీఐ కాలేజీలని కొత్తగా అప్గ్రేడ్ చేసే ప్రాసెస్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే టాటా టెక్నాలజీస్ వాళ్ళతోని టైఅప్ అయ్యి మనకి కొత్తగా ఒక 6 ట్రేడ్లను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రతి ఐటీఐలో. దానికో సపరేట్ బిల్డింగ్ కట్టిర్రు, దాంట్లో అంతా ఎక్విప్మెంట్స్ తెచ్చి పెట్టిర్రు. ఎందుకంటే ఇప్పుడు పాత ట్రేడ్ల మీద ఉద్యోగ అవకాశాలు కొంచెం తగ్గినాయి. ఇప్పుడు అప్డేటెడ్ అంటే ఇంకో 3-4 సంవత్సరాలలో ఆల్రెడీ ఇప్పుడు ఇండస్ట్రీలో రన్ అవుతున్న మిషన్స్ని తీసుకొచ్చి ఆ మిషనరీస్ మీద మిమ్మల్ని ట్రైన్ అయిన తర్వాత మీకు ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళే కల్పిస్తారు. అవి ఏ ట్రేడ్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి చివరి వరకు ఈ వీడియో చూడండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా నుంచి వచ్చే ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి, ఎందుకంటే చాలామందికి షేర్ కావాలంటే లైక్ చేయాల్సి ఉంటుంది. లైక్ చేయకపోతే ఎక్కువ మందికి రీచ్ అవ్వదు వీడియో. ఓకేనా? లైక్ చేయడం దయచేసి మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఏ టెక్నాలజీస్ అయితే ఉన్నాయో ఆ టెక్నాలజీస్ని తీసుకొని మన గవర్నమెంట్ మన ప్రతి ఐటీఐ కాలేజీలో ఇది పెట్టడం జరిగింది. కానీ ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చేసి 2024-25 ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చేసి ఓన్లీ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 కాలేజీల్లో ఈ కోర్సులను స్టార్ట్ చేస్తున్నారు. ఒకటి హైదరాబాద్ మల్లేపల్లి, 2 మన ఖమ్మం, 3 నిజామాబాద్. ఈ 3 ఏరియాలలో మాత్రమే, ఈ 3 గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే కోర్సులు స్టార్ట్ చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మీకు ఈజీగా అడ్మిషన్ దొరికే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సీట్ల కోసం మీరు ఎంత ట్రై చేసినా మీకు అడ్మిషన్స్ దొరకవు, ఎందుకంటే దీని ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ అట్లున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఈ ట్రేడ్లని ఎవరైతే ఇప్పుడు ఇంటర్ చేసుకోనో, డిప్లొమా చేసుకోనో, బీటెక్ చేసుకోనో లేదా డిగ్రీ చేసుకోనో ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలం మీరు ఇందులో కనుక మీ టైంని స్పెండ్ చేయగలిగితే మీకు ఆటోమేటిక్గా మీరు చదువుకునేటప్పుడే ఆన్ జాబ్ ట్రైనింగ్ అని ఒకటి ఉంటుంది, ఓజేటీ. ఆన్ జాబ్ ట్రైనింగ్లో భాగంగానే టాటా టెక్నాలజీస్ వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకొని దాంతోపాటు యాజ్ వెల్ యాజ్ వాళ్ళు మీరు ఎవరైతే టాటా దగ్గర ఎక్కడైతే మీరు పనిచేస్తూ ఉంటారో అక్కడనే వాళ్ళు మీకు డిప్లొమా కోర్సెస్ కూడా కంప్లీట్ చేస్తారు. 1 కాదు 2 కాదు 17 రకాల కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. 17 రకాల కంపెనీస్లో మిమ్మల్ని ఉద్యోగాలకి రెడీ చేస్తారు. ఇప్పుడు చూడండి ఏ కోర్సులు ఉన్నాయో, మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్లోపు అప్లై చేసుకోవాలి, మీరు అడ్మిషన్ కోసం ఎక్కడికి రావాలి, అవన్నీ కంప్లీట్గా చెప్తాను. చూడండి, మన ఫస్ట్ ఇప్పుడు నేను నా ప్రొఫైల్ చెప్తున్నా. చూడండి, నా పేరు బోడా రవి. నేను గవర్నమెంట్ ఐటీఐ ఖమ్మం కాలేజీలో టాటా టెక్నాలజీస్ తరపున ఏటీఓగా పనిచేస్తున్నాను. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే నాకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చేస్తున్నాను. ఏదో యూట్యూబ్లో పెట్టాలి కాబట్టి అని చేస్తలేను. అఫీషియల్ నోటీసు, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి చేస్తున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది, ఎవరైనా ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడేటోళ్ళకి ఒక సజెషన్ లాంటిది ఇద్దామనే కోణంలోనే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మీరు దయచేసి ఎంతమంది కంటే అంతమందికి షేర్ చేయండి ఈ వీడియో. వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితాలు సెట్ అవుతాయి. మన ఒక షేర్ ఇంకొక వ్యక్తి జీవితాన్ని సెట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఒక 20 సెకండ్స్ మనం టైం కేటాయించి షేర్ చేయడంలో మనకు పోయేదేం లేదు. ఓకేనా? చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీస్ గౌట్ ఐటీఐ ఖమ్మం, మన గవర్నమెంట్ ఐటీఐ ఖమ్మంలో అడ్మిషన్ ఓపెన్ ఫర్ ద ఇయర్ 2024. ఈ 2024 సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి. మీరు అప్లై ఎలా చేసుకోవాలంటే https://itI.telangana.gout.in gov.in అని ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు యాస్టీస్గా ఐటీఐ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. బట్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ ట్రేడ్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మన ఖమ్మం కాలేజ్ మీరు పెట్టుకున్నట్లయితే ఈ ట్రేడ్లు మీకు కనబడతాయి. చూడండి ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయి, 6 ట్రేడ్స్ ఉన్నాయి. 6 ట్రేడ్లకు కూడా మీరు 10వ తరగతి పాస్ అయితే చాలండి. మినిమం క్వాలిఫికేషన్ 10వ తరగతి. డిగ్రీ, ఇంటర్, డిప్లొమా ఏది చేసుకొని వచ్చినా కూడా ఎలిజిబులే. మినిమం అయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 8వ తరగతి పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఓకేనా? చూడండి, ఇప్పుడు మన ఖమ్మం కాలేజీలో ఓపెన్ అయిన సీట్స్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్. 10వ తరగతి పాస్ అయితే చాలు. 1 ఇయర్ దీని డ్యూరేషన్, 1 ఇయర్ కోర్స్. ఇది 40 సీట్లు ఉన్నాయి మన ఖమ్మం కాలేజీలో. ఖమ్మం గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో 40 సీట్లు ఉన్నాయి. ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ 10వ తరగతి పాస్ అయితే చాలు. 1 ఇయర్ కోర్సు, 40 సీట్లు ఉన్నాయి. అవైలబుల్ సీట్స్ ఇన్ గౌట్ ఐటీఐ ఖమ్మం 40 ఉన్నాయి. తర్వాత ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్, దీనికి కూడా 10వ తరగతి పాస్ అయితే చాలు. 1 ఇయర్ డ్యూరేషను, 20 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్ మెకానికల్, దీనికి 10వ తరగతి పాస్ అయితే చాలు. ఇది 2 సంవత్సరాల కోర్సు, 24 సీట్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ సిఎన్సి మిషనింగ్ టెక్నీషియన్ 10వ తరగతి పాస్ అయితే చాలు. ఎలిజిబిలిటీ 2 సంవత్సరాల కోర్సు, 24 సీట్స్ ఉన్నాయి. తర్వాత మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ 10వ తరగతి పాస్ అయితే చాలు. 2 సంవత్సరాల కోర్సు, 24 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ అన్ని కోర్సులలో మీరు ఏ కోర్సులో అయినా మీరు అడ్మిషన్ చేసుకోవచ్చు, మీకు ఏ ఇబ్బంది లేదు. ఈ 2 కోర్సులలో ఏదైనా మీరు ఈ అన్ని కోర్సులలో మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని డైరెక్ట్గా మన గవర్నమెంట్ ఐటీఐ ఖమ్మంకి వచ్చేయండి. మీకు ఏ సహకారాలు ఉన్నా కింద ప్రిన్సిపల్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. లేదా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మన దగ్గర మ్యాక్సిమం ఇప్పుడు ఇండస్ట్రియల్ రోబోటిక్స్ ఒకటి బాగా ట్రెండింగ్లో ఉంది. మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది కూడా బాగా ట్రెండింగ్లో ఉంది. ఈ రెండింటిలో మాత్రం ప్రస్తుతం మీరు వస్తే తొందరగా మీకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంది. వీటన్నిటిలో మీరు ఏది కావాలనుకుంటే అది చేయొచ్చు. కానీ నా బెస్ట్ సజెషన్ అయితే ఇండస్ట్రియల్ రోబోటిక్స్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, ఈ రెండింటికి బయట బాగా డిమాండ్ ఉన్నది ప్రస్తుతం. ఓకేనా?
ఈ 2 ట్రేడ్లు మీరు అప్లై చేసుకొని డైరెక్ట్గా ఖమ్మం కాలేజ్కి వచ్చేయండి. వచ్చినాక డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, నా నంబర్కి కాల్ చేయండి, లేదా మా ప్రిన్సిపాల్ నంబర్ కింద ఉంటుంది చూడండి, ప్రిన్సిపాల్ నెంబర్ ఉంటుంది, ప్రిన్సిపాల్ నెంబర్కి అయినా కాల్ చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ ఏ శ్రీనివాసరావు గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపల్, అంటే మా ప్రిన్సిపల్ సార్ నంబర్లు ఉన్నాయి, ఈ నెంబర్లకు కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, మీకు ఏ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎస్ఎస్సీ మేమో ఒరిజినల్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్, టీసీ ఒరిజినల్ ఉండాలి, ఆధార్ కార్డు, ఇవి ఉంటే చాలు. ఓకేనా? మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కంపల్సరీ అందరికీ ఉంటుంది. డేట్స్ చూడండి, డేట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇది మిస్ అయితే మళ్ళీ మీకు అడ్మిషన్ దొరికే అవకాశం లేదు. ఇదే మనకి ఇక ఫైనల్. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అప్ టు 28/9/2024, అంటే సెప్టెంబర్ 28 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకొని వాకిన్ అడ్మిషన్స్ 25వ తారీఖు నుంచి మీరు 28వ తారీఖు మధ్యలో మీరు డైరెక్ట్గా కాలేజ్కి వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఆన్లైన్ అనేది 28వ తారీఖు వరకు ఉంది. 28వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకొని 28వ తారీఖు వచ్చినా కూడా మీకు అడ్మిషన్ దొరుకుతుంది. ఓకేనా? 25 నుంచి 28వ తారీఖు మధ్యలో మీరు ఆన్లైన్ చేసుకొని కాలేజ్కి వచ్చేయండి, అడ్మిషన్ తీసుకోండి. ఇది ఒక గొప్ప అవకాశం అండి. ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి చూడండి. మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్, బికమ్ ఎన్ ఎంటర్ప్రీనియర్, మీరు ఒక వ్యాపారవేత్తగా మారవచ్చు. సెల్ఫ్ ప్రొఫెషన్స్, మీరు సెల్ఫ్గా ఏదైనా పెట్టుకోవచ్చు. లేదా ఎంప్లాయ్మెంట్ ఇన్ స్టేట్ గౌట్, సెంట్రల్ గౌట్ అండ్ ఇట్స్ ఆర్గనైజేషన్, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాలకు కూడా మీకు అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది అండి ఈరోజు మంచి అప్డేట్ మీకు ఇచ్చినా అని నేను భావిస్తున్నాను. దయచేసి మీకు అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, లేదా ప్రిన్సిపల్ సార్ నెంబర్కి చేయండి, లేదా డైరెక్ట్ గవర్నమెంట్ ఐటీఐ ఖమ్మం టేకులపల్లి అనే ఆ ఏరియాలో ఉంటుంది. ఖమ్మంలో టేకులపల్లి అనేది ఒకటి ఉంటుంది, ఖమ్మం సిటీ లోపల. ఆ టేకులపల్లి అనే ఏరియాలోకి వచ్చేస్తే మన కాలేజ్ ఉంటుంది. ఓకేనా? మ్యాక్సిమం మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. బాయ్.